2-3 డేస్ అయినా కూడా ఇప్పటికీ ఆ వీడియోలు వైరల్ అవుతానే ఉన్నాయి. మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయి గురించి జనాలు మాట్లాడుతూనే ఉన్నారు. సో ఏం చెప్తారు దీని గురించి? నా ఏం చెప్పనిగా లేదన్న. మొత్తం ఆ అమ్మాయి పరువు మొత్తం తీసేసారు. ఈశ్వర్ సాయి వాళ్ళ పిల్లానికి అయితే నిజంగా బుద్ధి, సిగ్గు, మానం, మర్యాద ఇవేవి లేకుండా బతుకుతున్నావు అని చెప్పొచ్చు. అదేమన్నా నువ్వు ఏమంటారు టూర్కి వెళ్ళినావు, వ్లాగ్ తీసి ఏమంటారు బయట పెట్టనిక సరే పెడితే పెట్టిన ఒక భార్యలాగా ఒక ఆవేదన కనిపించింది, ఒక బాధ కనిపించింది. సరే మరి పెట్టిన తర్వాత ఎందుకు నా మొగుడు శ్రీరామచంద్రుడు అది అని చెప్పేసి మాట్లాడుతున్నావు? నీ మొగుడు ఒక రోగు, నీ మొగుడు ఒక బ్రోకరు. అర్థమైందా? ఎంతమంది జీవితాలు నాశనం చేసిండో నీ మొగుడు అర్థమవుతుందా? ఈ రోజు ఈ పిల్లతో బయటకు వచ్చింది. ఏందమ్మా నీ మొగుడు అంట, నీ మొగుడికి అలవాటు లేదా? ఈ అలవాటు లేకపోతే నీతోనే కొడుకుని ఎట్లాగన్నాడు చెప్పు. సరే ఇది అంటున్నావు కదా, సరే ఇంకేంది మందు కూడా అలవాటు లేదన్నావు. పాపం ఆ పిల్ల నోట్ల మందు పోసి తాగురా మొగుడా అని చెప్పేసి అన్నదా? అంటే ఇండస్ట్రీలో ఏమంటారు నీ మొగుడు పెద్ద హీరో, ఈయన పట్టించుకోవడానికి సిగ్గులేందానా? సిగ్గుండాలి నీకు ఇంతనైనా సరే. ఎందుకు నీకు ఇంతగానో వేస్ట్ మాటలు? బ్రో ఈ వైరల్ అయిన వీడియోస్ అన్ని డిలీట్ చేసేయండి, ఆ ఇష్యూ సాల్వ్ అయిపోయింది అని సాయి వాళ్ళ వైఫ్ చెప్తున్నారు. ఏం చెప్తావు అన్నా? ఇగో సరే ఏమంటారు ఇన్స్టాలా, ఫేస్బుక్ లా, యూట్యూబ్ లా ఇవన్నీ ఏదైతే వైరల్ అయిన ఏమైనా ఉన్నాయో వీడియోస్, సరే అవన్నీ వీడియోస్ డిలీట్ చేస్తారు. మరి అమ్మాయి ఏమంటారు అమ్మాయి పోయిన పరుగు మళ్ళీ బ్యాక్ వస్తుందా? అమ్మాయి ఇజ్జత్ వస్తుందా? ఒక పని చెప్తా చెయ్యి. సరే వీడియోస్ అన్ని డిలీట్ చేస్తాము, యూట్యూబ్ ప్రకారం ఉన్న అన్ని డిలీట్ చేస్తాము. సరే ఈశ్వర్ సాయిని ఇచ్చి ఏమంటారు పెళ్లి చేయమను. మాధురి రాథోడ్కి ఈశ్వర్ సాయికి పెళ్లి చేయి. సిగ్గులేందానా? సిగ్గులేని మాటలు మాట్లాడుకుంటా చేసిన తప్పులన్నీ చేసి ఇప్పుడు ఏమంటారు అది డిలీట్ చేయి, ఇది డిలీట్ చేయి అంటే ఒకసారి మచ్చ పడ్డ తర్వాత ఎట్లా పోతుంది మచ్చ? నేను పెట్టలేదు, నాతో వచ్చిన వాళ్ళు వీడియో తీసి డైరెక్ట్ పెట్టేశారు నాకు చెప్పకుండా అంటున్నారు. మరి బూతులు మాట్లాడింది 10 మందితో తిరిగిందాని అని ఇట్లా మాట్లాడుతున్నావు. 10 మందితో నువ్వు తిరిగినావు కాబట్టి, నువ్వు ఈ బ్రోకరేషాలుగా చేసినావు కాబట్టి నువ్వు సోషల్ మీడియాలో ఈ వీడియోలను పెట్టినావు. అదే సోషల్ మీడియాలో పెట్టకపోతుంటే లోపల కూర్చొని మాట్లాడుకొని సార్ట్ అవుట్ చేసుకుంటే ఈ రోజు ఆ పిల్లకి ఇంత మచ్చ కూడా లేకపోతుంటే. అంటే వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటాయి ఇట్లా తీస్తారన్నా? వాళ్ళు ఎన్నిసార్లు దొరికితే ఇట్లాంటి వీడియోలు చేస్తారు? సిగ్గులేందానా? నువ్వు ఇంతనన్నా సిగ్గుందా నీకు అసలుకి? ఒక ఆడపిల్ల ఆడ చూస్తుంటే ఆ పిల్లకు ఒక పాయింట్ లేదు, వానికి చూసుకుంటే షర్ట్ లేదు, పాయింట్ లేదు. ఇట్లా తీసుకొని సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని ఆడ వచ్చేసి ఈ పెద్ద ఏమంటారు దీని మొగడు పెద్ద పత్తిత్త అని చెప్పేసి ఆ పిల్లని కొడుతున్నారు మాధురి రాథోడ్ని. నిజంగా నా పెళ్లి చేసుకోవాలి, వాడు పెళ్లి చేసుకుంటేనే అమ్మకి ఏమంటారు ఫ్రీడమ్ వస్తుంది. మళ్ళీ ఆ పిల్ల ఏమంటారు నలుగురులో ఏమంటారు తలెత్తుకోగలదు, లేకపోతే చేసుకోవాలని చెప్పేసానండి. నాకు ఇచ్చిన నేనన్నా చేసుకుంటానా? నిజంగా ఎంతమంది ఇట్లాంటి పనులు చేసి ఎంతమంది దొరికిపోతారన్నా? దొరికినేలో దొంగ, దొరకనోళ్ళు దొర. అమ్మ నిజంగా చెప్తున్నా మాధురి రాథోడ్, నువ్వు ఇది చూసి నిజంగా సూసైడ్లు ఏం చేసుకోకు. నీకు నేనున్నా, కావాలంటే నీకు నేను చేసుకుంటా. అర్థమైందా? బ్రో ఇప్పుడు వాళ్ళు కలిసి ఫుడ్ బిజినెస్ పెట్టారంట, ఫస్ట్ నుంచి క్లోజ్ గా ఉన్నారంట. బట్ స్టిల్ సడన్ గా ఎందుకు ఇట్లా వచ్చింది ఈ ఇష్యూ? సడన్ గా ఎందుకు వచ్చిందనంటే సడన్ గా వాళ్ళకి క్లాషెస్ వచ్చేసి కొంచెం వాళ్ళకి పడట్లేదు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఏమంటారు ఇది బ్లాక్ మెయిల్ అది చేద్దామని చెప్పేసి అనుకుంది. సో ఆ కోపంలో కొంచెం మొక్క చేసేసింది, బజార్కి వచ్చేసింది. మరి వాళ్ళలో ఎవరినైనా బిగ్ బాస్ లోకి తీసుకెళ్ళాలి అని కొంతమంది రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. మరి వెళ్తే ఎట్లుంటది? అమ్మో బిగ్ బాస్ లో వేసుకోపోతే మళ్ళీ ఓయో కొంపలు అయితే అన్న, మళ్ళీ వ్లాగులు చేయాలి, వ్లాగుల మీద వ్లాగులు చేయాలి. ఓయలు కాదు కానీ ఫస్ట్ అంత పవిత్రమైన గుడికాడ ఏంది అసలు ఆ దరిద్రం చెప్పండి? ప్రతి ఒక్కరు అదే మాట. ఏమనంటే గుడి పోవాలి, ఆడ దగ్గర ఆడ ఓయలు కూడా మంచిగా ఉంటాయి, ఎవరు అడగరు అని చెప్పి మొత్తం అదే చేస్తారు. అసలు అది ఏం పద్ధతి? అది ఎవరన్నా పట్టించుకుంటుంది అసలు? కనీసం ప్రభుత్వము మరి ఆడ ఏం జరుగుతుంది, ఏంది ఆ రూమ్లలో ఏం చేస్తుర్రు అని కనీసం ఉందా? ఖాళీ భర్త భార్య పోతేనే అలౌట్ చేయాలి, అంతేగాని ఇష్టం వచ్చినట్టు పోయి ఎవరు ఇద్దరు కలిసిరంటే ఏమని గుడి దగ్గర పోయి రూమ్లలో పండుకోమని ఇచ్చిందా? చెప్పండి, మీరు చెప్పండి అన్న. రూమ్లలో పవిత్రంగా ఆడ పోయి బోనాలు చేస్తారు. మీకు ఐడియా ఉందా? మీకు సారీ మీరు అందరు పోతారు కానీ కొంచెం తెలుసా? ఆడ బోనాలు చేస్తారు, అన్ని ప్రతి ఒక్క పని చేస్తారు అక్కడ. కానీ ఈ పని ఏంది దరిద్రంగా అసలు? ఇంకో విషయం, ఆ పిల్ల తప్పు చేసిందన్న కాదంటలేము, ఆ పిల్ల తప్పు చేసింది. కానీ వాని భార్య పోయి అట్లా చేసుడు కరెక్ట్ కాదు. ఆ వెనకమర్లో వచ్చి విశాల్ ఇలా ఏం బూతులు మాట్లాడాలా? అసలు ఏం బూతులు అన్నవి? ఆమె ఆడపిల్లేనా అసలు ఇంతకు?
ఆ పాపం పిల్ల ఇక్కడ దాకా ఉంది. అవును ఏమేమి చేసిర్రో వాళ్ళు. మాధురి రాథోడ్ నీకు ఎవ్వరు లేరనుకోకమ్మా, నేనున్నా నిన్ను పెళ్లి చేసుకోనిక, నేనున్నా నీ గురించి, నేనున్నా గుర్తుపెట్టు. ఇప్పుడు విషయం ఏంటంటే అది కరెక్ట్ కాదు. ఆ పిల్లను ఎంత ఇప్పుడు ఆయన ఎంత సతాయిస్తుండో లేకపోతే ఏమేం చేసిండో అందుకనే వచ్చి అక్కడ ఆ రూమ్ లోకి వచ్చింది. లేదా ఆమె రాకపోవచ్చు. ఆమెకు నెలకు 10 లక్షలు వస్తాయటన్నా, నెలకు 10 లక్షలు. అట్లాంటి ఆమె పోయి సరే వీనితో 5-6 సాంగ్స్ చేసింది, కానీ ఇది కరెక్ట్ కాదు. ఆమెకు న్యాయం జరగాలి, ఖచ్చితంగా ఆమెకు న్యాయం జరగాలి. ఆమె పర్మిషన్ లేకుండా ఆమె వెంట వచ్చిన వాళ్ళు వీడియో తీసి పోస్ట్ చేశారని వాళ్ళ భార్య అంటుంది. అలా ఎట్లా డిలేట్ అయితే ఒక సెకండ్ లో అది వైరల్ అయిపోయింది, ఒక సెకండ్ లో వైరల్ అయిపోయింది. ఇప్పుడు ఆమెకు పాపం ఆమె బయటికి రాని పరిస్థితి ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఆమె బయటకు వచ్చి మాట్లాడితే అసలు ఏం జరిగింది, ఏమైంది, అసలు ఎందుకు టార్చర్ అయిందా, లేకపోతే ఏమన్నా చేసిండా, ఇంకోసారి ఛాన్స్ ఇయ్యనని చెప్పిండా అనేది మొత్తం తెలుస్తుంది. వీడియో తీసి వైరల్ చేసి ఇంటర్వ్యూలో కూర్చొని వీడియో డిలీట్ చేయండి అని చెప్పింది, బాగానే ఉంది. రావాలి కదా, ఆమె పాపం రావట్లేదు. ఆమె వస్తే మొత్తం అంతా తెలిసిద్ది. పాపం ఆ పిల్లని మాత్రం అన్యాయం చేసింది ఎవరు అంటే ఈ డాన్సరు వాళ్ళ భార్య, ఈ విశాలు భార్య. ఆమె ఏమో మరి విశాల్ భార్య అంటే నేనైతే ఇదే ఫస్ట్ టైం వింటాను, కానీ ఆ విశాల్ అనేది మాత్రం అది మళ్ళీ అసలు ఏం మాట్లాడుతారో వాళ్ళు, అసలు అది బూతులు అంటే బూతులు. అన్న ఏం లేదన్నా, ఇగో ఆమెను ఈయన 2వ పెళ్లి చేసుకోవాలి, అర్థమైందా? ఈ 2వ పెళ్లి చేసుకుంటే మాత్రమే జరుగుతుంది, అంతేగాని ఇష్టం వచ్చినట్టు చేస్తే మాత్రం కాదన్నా. ఆమెకు అయితే ఇది కరెక్ట్ కాదన్నా. ఎందుకంటే 2వ పెళ్లి అయితేనే కరెక్ట్. 2వ పెళ్లి ఖచ్చితంగా చేసుకోవాలి ఆమెను చేసుకోవాలి ఈయన. లేకపోతే ఆమె పాపం బయట తిరుగుతుందా? ఎవరైనా చేసుకుంటారా? ఎవరు చేసుకుంటారు చెప్పు? ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, అంతేగాని ఎవరైనా చేసుకుంటారా? ఎవరు చేసుకుంటారు? తెలిసి ఎవరైనా చేసుకుంటారా? ఎప్పుడో ఇక చెప్పలేం. పాపం ఆమె ఫస్ట్ బయటకు వచ్చి మాట్లాడతలేదు అన్న, అదొక్కటి బాధ అనిపిస్తుంది నాకైతే. ఆమె వచ్చి